హలో, వెల్కమ్ టు ఈశాన్వి క్రియేషన్స్. ఉషా 550కి ఏ నెంబర్ నీడిల్ అయితే యూస్ చేయాలో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. మెషిన్తో పాటు ఇచ్చిన నీడిల్స్ అయితే నా దగ్గర అయిపోయాయండి. నేను ఎక్స్ట్రా ప్యాక్ అయితే తీసుకున్నాను, బట్ అవి కూడా యూజ్ అయిపోయాయి. అండ్ నాకు 4-5 నీడిల్స్ ఇచ్చారన్నమాట మెషిన్తో పాటు. నేను ఎక్స్ట్రా ప్యాక్ తీసుకున్నాను, అవి కూడా అయిపోయాయి. ఉషా 550 మోడల్ ఈకి అయితే 11/75 నీడిల్ అయితే యూస్ చేయాలి. వాళ్ళు చెప్పారు 11 నెంబర్ నీడిల్ అయితే తెచ్చుకొని వాడొచ్చని చెప్పారు. నేను మిషన్తో పాటు వచ్చిన నీడిల్స్ అయితే యూస్ చేశాను, బట్ మిషన్తో పాటు వచ్చిన నెంబర్ నీడిల్ అయితే నేను మర్చిపోయాను, గుర్తులేదు నాకు. అండ్ వేరే షాప్లో అడిగితే నాకు 16 నెంబర్ నీడిల్ అయితే యూస్ చేయొచ్చు అన్నారు. యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను, నాకు ఏ వీడియోలో కూడా అంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపించలేదు, నాకు క్లారిటీ రాలేదు. నేను మిషన్ బై చేసిన షాప్లోకి వెళ్ళి అడిగితే 11 నెంబర్ నీడిల్ అయితే యూస్ చేయొచ్చు అన్నారు. నేను అవి 3 ప్యాక్స్ తెచ్చుకున్నాను. మెషిన్ బై చేసినప్పుడు అయితే నేను ఒక ప్యాకే తెచ్చుకున్నాను, అతను పట్టుకెళ్ళమన్నా నేను పట్టుకెళ్ళలేదు. సో నేను నెంబర్ కూడా అంత ఐడియా పెట్టుకోలేదు. మనం నీడిల్స్ ఎప్పుడు తీసుకున్నా ఆర్గాన్ బ్రాండ్ నీడిల్స్ అయితేనే తీసుకోవాలి, వేరేవి యూస్ చేయకూడదు. ఒక ప్యాక్ వచ్చేసి 5 నీడిల్స్ ఉంటాయి, 30 రూపీస్ ఈచ్ పడుతుంది. మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తే, అంటే 11 అండ్ 14 నెంబర్ కూడా యూస్ చేయొచ్చు. ఏది కంఫర్ట్ అనిపిస్తే అది యూస్ చేయాలి. అంటే మిషన్కి పెట్టినప్పుడు థ్రెడ్ ఏది తక్కువగా కట్ అవుతుందో అది మనం యూస్ చేయాలి. మోస్ట్లీ 11 అండ్ 14 నెంబర్ నీడిల్స్ అయితే యూస్ చేస్తారు. నాకు తెలియక 16 యూస్ చేశాను, బట్ బాగానే అనిపించింది. బట్ కొంచెం థ్రెడ్ ఎక్కువగా కట్ అవుతూ ఉంటుంది. 11 కూడా అలానే అవుతుందని చాలా వీడియోస్లో చూశాను, బట్ 14 యూస్ చేస్తారంట. మనం ఆర్గాన్ నీడిల్స్ మాత్రమే యూస్ చేయాలి. ఇంకోసారి క్లారిటీగా చెప్తున్నాను, మనం ఆర్గాన్ నీడిల్స్ మాత్రమే యూస్ చేయాలి. మనం మెషిన్ ఎక్కడైతే బై చేసామో అక్కడికి వెళ్ళి నీడిల్స్ తీసుకునేటప్పుడు కొంచెం స్టాక్ ఎక్కువగానే మెయింటైన్ చేయాలి. అంటే పదే పదే మనం వెళ్ళి తెచ్చుకోలేం కదా, సో ఒకేసారి తెచ్చుకుంటే మనకి కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మెషిన్తో పాటు ఇచ్చిన నీడిల్ నెంబర్ అయితే 11/70. అండ్ మొన్న నేను రీసెంట్గా వెళ్ళి తెచ్చుకున్న నీడిల్ నెంబర్ అయితే 11/75. ఇక్కడ మీకు క్లియర్గా కనిపించట్లేదు. 11/75 ఆర్గన్ నీడిల్స్, ఇది మాత్రమే యూస్ చేయాలి, వేరే ఏవి కూడా యూస్ చేయకూడదు. మీకు నీడిల్ వచ్చేసి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఫ్లాట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి రౌండ్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉన్నదైతే లోపలికి వెళ్తుంది, ఫ్లాట్గా ఉన్నది లోపలికి వెళ్ళిపోతే రౌండ్గా ఉన్నది బయటికి కనిపిస్తుంది. మనకి మెషిన్తో పాటు ఇచ్చిన నీడిల్ నెంబర్ అయితే 11/90 ఉంటుంది. ఇందులో 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి 11/90, 11/75 అండ్ 14/90. మనకి నెంబర్లో చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. మనకి ఏది కంఫర్ట్ అయితే అది యూస్ చేయాలి. మనకి దగ్గరగా పెట్టుకున్నప్పుడు చూసినప్పుడు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, బట్ నెంబర్స్లో చూస్తే డిఫరెన్స్ కొంచెమే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, ఇది ఆల్ ఇన్ వన్ మల్టీపర్పస్ ఆయిల్ అన్నమాట. అన్ని మెషిన్స్కి యూజ్ చేస్తారు. ఇది నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు తీసుకున్నాను. జాక్ మల్టీపర్పస్ ఆయిల్ అన్నమాట. ఇది అన్నిటికీ యూజ్ చేయొచ్చు. నేను ఇదైతే తెచ్చుకున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. గుర్తుంది కదా, 11/75 నెంబర్ నీడిల్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ ఆర్గాన్ బ్రాండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.